హలో వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు మిర్రర్. చిన్నప్పటి నుండి కూడా ఆర్మీలో ఉద్యోగంలో చేరి దేశానికి సేవలు అందించాలని ఆ యువకుడి కల. అయితే దానికి తగ్గట్టుగానే మంచి చదువు చదివి అనుకున్నది సాధించాడు. కానీ విధి కన్నెర చేసింది. అసలు ఏమైంది? అసలు ఎందుకు విధెందుకు ఇంతలాగా ఆ కుటుంబంపై పగపట్టింది? వివరాల్లోకి వెళ్తే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సంతకవటి మండలం పనసపేట గ్రామంలో విష్ణు, అదే విధంగా రామకృష్ణ అన్నదమ్ములు. ఇద్దరు అన్నదమ్ముల్లో విష్ణుకి కొన్నాళ్ళ క్రితమే 6 నెలల క్రితం అనుకుంటా ఆర్మీలో అగ్నివీర్‌గా సెలెక్ట్ అయ్యాడు. వెళ్ళి అక్కడ ఉద్యోగం కూడా సంపాదించాడు. సో, కుటుంబాన్ని చూడడానికి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఎందుకంటే ఒక కొడుకుని ఆర్మీ డ్రెస్‌లో చూసేసరికి ఆ తల్లిదండ్రుల ఆనందం ఎలా ఉంటుందో మనం చెప్పనక్కర్లేదు. కొడుకొచ్చాడని ఎంతో ఆనందంతో వారికి ఇష్టమైనటువంటి ఆహార పదార్థాలన్నీ కూడా వండిపెట్టింది తల్లి. సో, తల్లి, తండ్రి ఇద్దరు కొడుకులు కూడా మంచిగా భోజనం చేసి సరదాగా గడుపుతూ ఆ ట్రైనింగ్‌లో కావచ్చు, తను చేస్తున్న ఉద్యోగంలో ఉన్నటువంటి అక్కడ జరిగే సంఘటనలన్నీ చెప్పుకుంటూ ఇలా ఉంటుంది, అలా ఉంటుంది. మేము అక్కడికెళ్ళాం, ఇక్కడికెళ్ళాం అంటూ ఆ ముచ్చట్లన్నీ కూడా ముచ్చటించుకున్నారు. అంతా బానే ఉంది. సరే తమ్ముడు, నేను బయటకు వెళ్ళొస్తాము అంటూ అమ్మ, నాన్నకి చెప్పారు. సరే నాన్న, ఊర్లో అందరిని కూడా పలకరించుకొని రండి. ఎందుకంటే అంతా మన చుట్టాలే కాబట్టి అటు వెళ్తూ అటు గ్రామ దేవతకి దండం పెట్టుకోండి. ఇటు మన మావయ్య, మన చుట్టాలు అందరూ ఉన్నారు కదా! పేరు పేరున వెళ్లి పలకరించండి. నీకోసం ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని ఎప్పుడు అడుగుతుంటారని ఆ తల్లిదండ్రులు ఆ కుమారులిద్దరికీ చెప్పారు. అంతా బానే ఉంది. సాయంత్రం నేను ఇంటికొచ్చేసరికి అమ్మ, నాకిష్టమైన ఇంకో వంటకం కూడా చేసి పెట్టని కొడుకు ఆర్డర్ వేశాడు. అంతకన్నానా, నీ కడుపు నిండా పెడితే చాలు నాన్న, నాకు ఇంతకు మించి సంతోషం ఇంకేముంటుందని ఆ తల్లి కూడా సంబరపడిపోయి తనకిష్టమైన ఇంకో పదార్థాన్ని కూడా చేసింది. కానీ సాయంత్రం అయ్యేసరికి ఎంతకీ తన ఇద్దరు కుమారులు కూడా రావటం లేదు. ఎంత ఫోన్ చేసినా తన ఫ్రెండ్స్‌కి, చుట్టాలకి అందరికీ ఫోన్ చేశారు. బాబులేమైనా అటొచ్చారా అనేసని. ఇటువైపు రాలేదు. సరే మేము చూసేసరికి అటువైపు వెళ్లారని. తీరా ఒక వార్త కలిచివేసింది నిజంగా. ఆ నిమిషం ఆ వార్త విన్న తర్వాత ఆ తల్లిదండ్రులు ఎలా తట్టుకున్నారో గాని, మీ అబ్బాయిలిద్దరూ కూడా నేల బావిలో అక్కడ దిగి ఊపిరాడక పైకి రాలేక చనిపోయారు అనేసని ఒక వార్త గుండెల్ని పగిలేలా చేసింది. ఎందుకంటే ఇద్దరు కుమారులను కూడా రామ లక్ష్మణుల్లా చూసుకున్నారు. రేపొద్దున్న మా జీవితంలో ఏదైనా కష్టం, సుఖం వస్తే వారే మాకు పెద్ద దిక్కు. వారే తోడు మాకు. మాకే కష్టం రాకుండా చూసుకోవడానికి ఇద్దరు కొడుకులున్నారంటూ చాలా గర్వంగా చెప్పుకునేవారు. అటువంటిది ఇద్దరు కొడుకులను కూడా దేవుడు ఒక్కసారిగా తీసుకువెళ్ళిపోయాడు. నేల బావిలో విగత జీవులుగా ఉన్న కొడుకుల్ని చూస్తూ ఆ తల్లి పేరు పెట్టి పిలుస్తూ, "పైకి రారా నాన్న, నేనున్నాను, భయపడకండమ్మా, అమ్మని నేనొచ్చాను" అంటూ ఆ పిల్లలు పిలుస్తున్న పిలుపు చూస్తుంటే ప్రతి ఒక్కరు కూడా కన్నీరు పెడుతున్నారు. ఆ తల్లి మనసులో తన బిడ్డలు చనిపోయారని ఇంకా అనుకోలేదు. ఊపిరి ఆ కిందన ఈత రాక ఇంకా కొట్టుకుంటున్నారేమో, నేను తాడు వేసి లాగుతానంటూ ఆ తల్లి విలవిలలాడిపోతుంది. సో, ఏదైతేనేం విష్ణు, రామకృష్ణ ఇద్దరు కూడా ఒకేసారి మృత్యువాత పడ్డం అత్యంత దారుణమనే చెప్పుకోవచ్చు. సో, ఇందుకోసమా ఇన్ని పూజలు చేశాను, ఇన్ని నోములు, వ్రతాలు చేశాను. ఇద్దరు కొడుకులను కూడా దేవుడు ఒక్కసారే తీసుకువెళ్ళిపోయి నా కడుపు కోత మిగిల్చాడా? దేవుడా, నేనేం పాపం చేశాను? ఆ చావేదో మాకు కూడా ఇవ్వచ్చు కదా! మేమింకెవరి కోసం బ్రతకాలి అంటూ తల్లిదండ్రులు నెత్తి నోరు బాదుకుంటున్నారు. సో, ఏదైతేనేం ఇలాంటి ప్రమాదకర పరిస్థితుల దగ్గరికి, అదే విధంగా కొన్ని బావిల దగ్గరికి, చెరువుల దగ్గరికి ఈత వచ్చినప్పటికీ, రానప్పటికి కూడా వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు కూడా హెచ్చరిస్తున్నారు. ఇద్దరి మృతదేహాల్ని కూడా పోస్ట్‌మార్టం కోసం పోస్ట్‌మార్టం రూమ్ కూడా పంపించారు. సో, కేస్ కూడా నమోదు చేసి ఎవరైతే పెద్ద కుమారుడు విష్ణు ఉన్నారో తన ఉద్యోగం చేస్తున్న దగ్గర కూడా సమాచారాన్ని చేరవేసినట్లు పోలీసులు కూడా తెలిపారు. సో, ఇలాంటి ఘటనలైతే మాత్రం ఎక్కడ జరగకూడదని దేవుణ్ణి మనం కూడా ఆశిద్దాం. కెమెరా పర్సన్ బాలకిషోర్‌తో పద్మా, తెలుగు మిర్రర్. గ్రామానికి చెందినటువంటి విష్ణుమూర్తి మరియు రామకృష్ణ అనే ఇద్దరు ఓన్ బ్రదర్స్. ఇద్దరు కూడా ఈరోజు గ్రామ దేవతోత్సవ మహోత్సవం సందర్భంగా పనసపేట గ్రామం వాళ్ళ అమ్మమ్మ గారి ఇంటికి వచ్చి గ్రామ దేవత పండుగ అనంతరం మోటార్ ఏదో పెరట్లో ఉన్న బోరుబావిలో ఉన్న మోటార్ రిపేర్ ఉందని రిపేర్ చేయ నిమిత్తం కుర్రవాడు అందులో దిగి ఆ కుర్రవాడు పైకి రాకపోవడంతో అతన్ని సేవ్ చేసే ఉద్దేశంతో తన బ్రదర్ కూడా కింద దిగి ప్రమాదవశాత్తు ఇద్దరు కూడా బావిలో మరణించడం జరిగింది. ఆ సమాచారం అందుకున్న తర్వాత మనం ఘటనా స్థలాన్ని చేరుకుని తదుపరి ఎన్డీఆర్ఎఫ్ మరియు గ్రామస్తుల సహాయంతో 2 మృతదేహాలను కూడా వెలికితీయడం జరిగింది. తదుపరి దర్యాప్తు నిమిత్తం వాళ్ళని శ్రీకాకుళం హాస్పిటల్కి తరలించడం జరుగుతుంది. తదుపరి ఇన్వెస్టిగేషన్ తదుపరి మరణ కారణం తెలుసుకోవడం జరుగుతుంది. ఫర్దర్గా ఏంటంటే ఎవరైతే చిన్న బ్రదర్ ఉన్నాడో అతను రీసెంట్గా అగ్నివీర్లో కూడా సెలెక్ట్ అయినట్టుగా సమాచారం.